ఎక్సోడస్ 8వ వచనము, విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకో. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తానికి జ్ఞాపకం ఉంచుకో. ఎక్కడ మొత్తం చదువుదామా? 11వ వచనం వరకు. 6 దినములు నీవు కష్టపడి 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. ఏంటంట? 7వ దినము విశ్రాంతి దినము. గో హెడ్. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. విశ్రాంతి దినం ఏం చేయకూడదు? అందరు గట్టిగా చెప్పండి. ఏ పని, ఉండి పనులు కాదు, ఏ పని చేయకూడదు. నెక్స్ట్ కంటిన్యూ. 6 దినములు యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. ఈ మాట ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 6 రోజులు దేవుణ్ణైన నేనే పని చేసి 7వ రోజు ఏం తీసుకున్నాను? రెస్ట్, విశ్రాంతి తీసుకున్నా. కాబట్టి ఓ మనుషుడా, ఓ మానవా, ఓ నా సృష్టి, నువ్వు కూడా అది ఫాలో అవ్వు. ఓకే, కంటిన్యూ ప్లీజ్. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను. ఏంటంట? యెహోవా విశ్రాంతి దినాన్ని ఏం చేశాడంట? ఆశీర్వదించాడంట. ఇట్ ఈస్ అ బ్లెస్సడ్ డే. ఆశీర్వదించబడిన రోజు. ఏం చేశాడు? దాన్ని చదవండి. యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను. ఏం చేశాడు? అది ద వర్డ్ హోలీ దేర్ ఇస్ కాల్డ్ సెట్ అపార్ట్. ప్రత్యేకపరిచాడు. పరిశుద్ధపరిచాడు అంటే ప్రత్యేకపరిచాడు. హీ హాస్ కాన్సక్రేటెడ్, సెట్ అపార్ట్. ఇదిగో 6 రోజులు పని చేయి, 7వ రోజు బ్రేక్. మీకు తెలుసా అండి, ఈ మధ్య కాలంలో స్టడీ ఎక్కువ జరుగుతుంది. ఏంటి ఆ స్టడీ? యవనస్తులు చచ్చిపోతున్నారు, యవనస్తులకి హార్ట్ అటాక్స్, యవనస్తులు ఒత్తిడిలోకి వెళ్ళిపోతున్నారు, యవనస్తులు డిప్రెషన్ రేట్ ఎక్కువ పెరిగిపోతుంది, యవనస్తులు యాంగ్షియస్ పాలిపిటేషన్ హార్ట్ అయిపోతున్నారు. ఇందుకు కొంతమంది కొన్ని ఆన్సర్లు ఇచ్చారు. దాని తర్వాత ఈ ఆన్సర్ కాదు, ఈ ఆన్సర్ అన్నారు, కాదు ఈ ఆన్సర్ కాదు, ఈ ఆన్సర్ అన్నారు, కాదు ఈ ఆన్సర్ కాదు, ఈ ఆన్సర్ అన్నారు. బట్ ఇందుకు అన్నదప్పటికీ చివరికి అందరికీ కన్క్లూజన్ వచ్చేది ఒక ఆన్సర్ ఇస్తున్నారు. ఏంటి తెలుసా? ఒత్తిడి, స్ట్రెస్ వలన మనుషుడు చచ్చిపోతున్నాడు. స్ట్రెస్ వలన యవన కాలంలోనే చనిపోతున్నాడు. అందులో ఈ పాండమిక్ తర్వాత ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. కొందరు అన్నారు కోవిడ్ వచ్చిన వారికి చచ్చిపోతున్నారు. సరే, కోవిడ్ వచ్చిన వారు చచ్చిపోతున్నారంట. తర్వాత కోవిడ్ రాని వాళ్ళు చచ్చిపోతున్నారు. అరే, ఈ మనిషికి కోవిడే రాలేదు, మరి ఈయన ఎందుకు చచ్చిపోయాడు? దాని తర్వాత వాళ్ళు డిగ్గింగ్ చేసి వాళ్ళ లైఫ్ స్టడీని చూస్తే యూసీ డైరెక్టర్స్ చనిపోతున్నారు, పెద్ద పెద్ద అఫీషియల్స్ చనిపోతున్నారు. ఏ పని పాట లేని వాడు అక్కడ కూడా చావలేదంట. స్టడీ చేసి చూడండి. ఓన్లీ పీపుల్ హు ఆర్ బిజీ ఆర్ డైయింగ్. సో ఒత్తిడికి మరణిస్తున్నారు అనేది తెలియజేయబడింది. మనుషుడు బర్న్అవుట్ అయిపోతున్నాడు, మనుషుడు చనిపోతున్నాడు. ఈరోజు మిమ్మల్ని ఒక క్వశ్చన్, ఒత్తిడిలో ఉన్నారా? స్ట్రెస్ అవుట్ అయిపోతున్నారా? టెన్షన్ ఉన్నారా? ఇరిటేషన్ ఉందా మైండ్? ఎవరు ఏదైనా తడత పుస్తకం లేచిపోతున్నారా? పడుకుంటున్నారంటున్నారు కానీ నిద్ర రావట్లేదా? ఒకసారి పరీక్షించుకుందాం. బికాస్ దీనికి అన్నిటికీ కారణాలు ఏంట్రా అంటే దేవుడు ముందే చెప్పాడు, రే మిమ్మల్ని చేసినప్పుడు ఇలా చేశా, ఇలాగ ఉంటావా బ్రతుకుతావు, లేకపోతే నేను చంపక్కర్లే, నువ్వే చేస్తావు, నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటావు. ఈ మనుషుడు అంటున్నాడు, దేవా నువ్వు 6 రోజులు పనిచేసి 1 రోజు రెస్ట్ తీసుకున్నావు, నీకన్నా నేను సూపర్ మ్యాన్ని, నీకన్నా నేను బెటరు, నేను 7 రోజులు పనిచేస్తాను. నేనేమనుకుంటున్నావు? పిచ్చోడు కదా మనుషుడు. ఈరోజు క్రైస్తవులందరూ, యూదులైతే ఈరోజు కూడా విశ్రాంతి దినాన్ని స్ట్రిక్ట్గా పాటిస్తారు. స్ట్రిక్ట్, నో 2 ways అబౌట్ ఇట్. వాళ్ళు విశ్రాంతి దినం ప్రారంభించిందా, బాబాయ్ షట్ డౌన్, ఈమెయిల్ షట్, నథింగ్, ఆల్ ఆఫ్. ఏది పని చేయరు, ఏ మాత్రం చేయరు ఈరోజు కూడా.
కానీ ఈరోజు క్రైస్తవులు అంటారు, అవునవును ఆజ్ఞలు ముఖ్యం. కొందరైతే అక్కర్లేదన్న ఒక బ్యాచ్, ఇంకొక బ్యాచ్ అయితే ఆజ్ఞలు ముఖ్యం, 9 ముఖ్యం, ఆ ఒకటి అక్కర్లే. 9 పాటించాలి. అవును, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, పొరుగువాడిని ఆశించకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, దేవుని స్థానంలో విగ్రహాలు పెట్టకూడదు, ఏది చేసుకుని ఆరాధించకూడదు, పూజించకూడదు, ఇవన్నీ కరెక్ట్గా చెప్తారు. కానీ విశ్రాంతి దినానికి వచ్చినప్పటికీ అదంటే ఎక్స్క్యూస్లే. ఈరోజు చాలామంది ఇవి అక్కర్లేదు అని తీసి పడేస్తున్నారు. దేవుడు ఒక ఆజ్ఞ 10 ఆజ్ఞలుగా ఇస్తాం ముందే సబ్బాత్ గురించి చెప్తున్నాడు. ఎక్సోడస్లో చూస్తే నిర్గమకాండంలో 20 అధ్యాయంలో మీకు ఆజ్ఞలు ఇస్తున్నాడు. కానీ ఒక్కసారి ఎక్సోడస్ 16:23 అక్కడికి వారికి 10 ఆజ్ఞలు వచ్చాయా? రాలే. 10 ఆజ్ఞలు 20 అధ్యాయంలోకి వచ్చాయి. కానీ 16 అధ్యాయంలో దేవుడు వారికి ఒక నియమాన్ని ఇస్తున్నాడు, ఏ ప్రిన్సిపల్ ఇస్తున్నాడు. ఎక్కడ 23 వర్స్ చదవండి. అందుకు అతడు యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనడి, మీరు వండుకొనవలసినది వండుకొనడి, ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనడని వారితో చెప్పెను. దేవుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే, అయ్యా మీకు మన్నాన్ని ఇస్తున్నాను. ముందు మీరు చదివితే దేవుడు వారికి మన్నాన్ని ఇచ్చాడు. మన్నాను కురిపించినప్పుడు మీరు గమనిస్తే దేవుడు వారికి మన్నాను కురిపించాడు. మన్నా వారికి అనుగ్రహించబడినప్పుడు కొంతమంది కక్కుర్తి పడ్డారంట. ఏంటి? రేపటికి కావాల్సింది కూడా ఈరోజే చేర్చి పెట్టించుకుంటాను, రేపు రిలాక్స్ అవుతాను. దేవుడు అన్నాడు, నాట్ పాసిబుల్ బాస్, 6 days పని చేయి. ఈరోజు చాలామంది దేవుడిని అడుగుతారు, దేవా నాకు మన్నా ఇచ్చావా నా జీవితంలో, గివ్ మీ మన్నా లాట్, ఇట్స్ టూ హార్డ్ ఫర్ మీ టు వర్క్. దేవా పోషించే దేవుడు నువ్వే కదా, మన్నాను కురిపించేయి. దేవుడు నియమాలను దాటలేదు. పనివాడు తిండికి పాత్రుడంట, పని చేస్తానే కానీ తిండి తినడానికి లేదంట. ఎంతమంది తల్లిదండ్రులు ఈ నియమం పిల్లలకు నేర్పిస్తున్నారు? రే ఏం పని చేశారా, నువ్వేం చేద్దామా, నేను పెడతాగా, నా పెన్షన్ వస్తుంది దాంట్లో బ్రతుకుతాంగా, పని చేస్తే కూడి లేకపోతే లేదు. దేవుడు పెట్టిన నియమం అది ఓవర్ రైట్ చేసి నా ప్రేమ ఎక్కువ అంటున్నావు. అది ప్రేమ కాదు, చెడుపుతున్నావు. ఆ చెడిపేత మాత్రం కాదు, దాన్ని బట్టి నీవే ఒత్తిడి గురుకుంటున్నావు, నీవే ఒత్తిడి, భారం అయిపోతుందండి, బాధ అయిపోతుందండి. వాడిని కష్టపడమని చెప్పు. వయసుకు వచ్చిన వాడు, శక్తి కలిగిన వాడు, తలాంతులు కలిగిన వాడు, పుష్యం పక్షిరాజు గూడు రేపినట్టు రేపితే మంచిది. దేవుడు వాటిలో చూస్తానండి, కొంతమంది వారైతే కంగారు పడి రేపు ఏమి చేయక్కర్లేదులే అని చేర్చి పెట్టుకున్నారంట. చేర్చి పెట్టుకుంటే ఏమైందంట, నెక్స్ట్ డే మార్నింగ్కి పాపం అందరు మన్నా తీసుకున్నారంట. పిచ్చోళ్ళు, నేను చూడు ముందే కష్టపడిపోయాను, సుఖంగా పడుకున్నాను, ఇప్పుడు కూలిగా లేచాను, నిన్న దొంది కదా తెస్తే ఏం చేస్తుంది, అది పురుగు పట్టి కంపు కొట్టెను. కంపు ఏ పూటగా ఆ పూట తినాలి, ఎప్పుడుదిగా అప్పటికి ప్రయాసపడాలి. ఈరోజు చాలామంది జీవితంలో కూడా 10 సంవత్సరాల తర్వాత పెద్ద సాధించేస్తానని ఇప్పుడు బర్న్ అవుట్ అయిపోతున్నారు. రేపేదో చేసేసుకుంటాను వచ్చేస్తుందని ఈరోజు బర్న్ అవుట్ అయిపోతున్నారు. ఎందరో కక్కుర్తిపడి బర్న్ అవుట్ అయిపోతున్నారు. దేవుడు అంటున్నాడు, ఈరోజు ఎంత కావాలో, ఎంత చేయాలో, ఎంత చేయగలవో అంత, నీకున్న సమయం ప్రకారం సమయాన్ని వ్యర్థం చేయకుండా ఏం చేసుకో. దేవుడు అండి 6 రోజులు పెట్టాడు అన్నప్పుడు 6 రోజులు సమయాన్ని సద్వినియోగపరుచుకుని పని చేయి. నీకు ఇచ్చిన తలాంతులతో పని చేయి. నీకు మన్నా ఇచ్చినా కూడా ఏరుకునే పని పెట్టాడు. పరలోకం నుండి మన్నాను కురిపించగలిగిన దేవుడు వారి గిన్నెల్లోనే మన్నా వచ్చేలాగా చేయలేడా? ఆ విధవరాలు తన నూనెని గిన్నెలో అధికపరచిన దేవుడు ఒకేసారి అన్ని గిన్నెలు తెచ్చిన తర్వాత, దేవా ఇంక్రీజ్ అంటే అన్ని ఇంక్రీజ్ అయిపోవచ్చు కదా, ఎందుకు తన పొయ్యాల్సింది వచ్చింది, తన పిల్లలు పోయాల్సి వచ్చింది? ఎందుకు? యేసు ప్రభు కూడా కానాను పెళ్లి విందులో అక్కడ ద్రాక్షారసం కావాల్సినప్పుడు ఖాళీ పాత్రం పైన ప్రార్థన చేసి ద్రాక్షారసాన్ని తెచ్చేయలేడా? నీళ్ళతో ఎందుకు నింపమన్నాడు? ఈరోజు మనం ఎదురు చూస్తున్నాం చాలామంది, మనము పని చేయకుండా దేవుడు మనకి ఆశీర్వాదాన్ని ఇచ్చేయాలి, మనము పని చేయకుండా దేవుడు మనకి డబ్బు ఇచ్చేయాలి, మనము ప్రయాసపడకుండా కష్టపడకుండా ఏది విత్తనము లేకుండా అన్నీ దేవుడు ఇచ్చేయాలి.
ఈరోజు చాలామంది ఆశలు, దేవా నా కబోర్డ్లో డబ్బులు వచ్చేయాలి, నా బ్యాంకులో డబ్బులు వచ్చేయాలి, నాకు ఎవరైనా డబ్బులు తెచ్చి ఇచ్చేయాలి. ఎవడవడం పని చేయి. సర్వీస్, వేర్ ఇస్ యువర్ సర్వీస్? వర్క్ 6 days, 6 రోజులు పని చేయి. 6 రోజులు పని చేసిన తర్వాత 7వ రోజు రెస్ట్ తీసుకో. 7వ రోజు మాత్రం నువ్వు పని చేసావా ఏమీ మిగలదు. 7వ రోజు నువ్వు పని చేసావా, దేవుడు ప్రత్యేకపరిచిన దినాన్న నీవు పని చేస్తే నువ్వు వ్యర్థం అవుతున్నావు, నాశనం అవుతున్నావు. ఎంత కఠినమైన శిక్షో ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ 20వ అధ్యాయము 8వ వచనము, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. నీ పని అంతయు చేయవలను, అంతయు చేయవలను. ఎంత కష్టపడతావో, ఎంత కొడతావో, నీ పని మొత్తం, నీ టార్గెట్ అంతయు 6 రోజులు చేయవలను. దాని తర్వాత 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను. ఈ మాట చదివాం. ఎవ్వరు పని చేస్తాను వీల్లేదు, ఎవ్వరు ఏ కార్యం చేస్తాను వీల్లేదు. అలాగా అంతగా దేవుడు నియమాన్ని ఇచ్చిన తర్వాత కూడా 31వ అధ్యాయము 14వ వచనం, కావున మీరు విశ్రాంతి దినమును ఆచరించవలెను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు ఏంటంట? దానిని అపవిత్రపరచువాడు అంటే ఆ పరిశుద్ధమైన దినాన్న ఎవడన్నా పిచ్చి పని చేశాడు అనుకో, ఎవడన్నా నేను అతిగా తెలివిని నేను పని చేసి సంపాదించుకుంటాను, నాకు అవసరత ఉందన్నాడు అనుకో, ఆ రోజు నా చేతి పని ద్వారా నేను సంపాదించుకుంటాను అన్నాడు అనుకో, దేవుడు ఏమంటాడు చూడండి, దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. తన ప్రజలు, ఎవరు ప్రజలు? దేవుని ప్రజల్లో నుండి కొట్టివేయబడును. అంతటితో అయిపోలే, చదవండి. 6 దినములు పని చేయవచ్చును, 7వ దినమున యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణ శిక్ష నందును. ఏంటంట? మరణ శిక్ష అంట. పని చేస్తే మరణ శిక్ష అంటే దేవుడు, ఒరేయ్ నా పరిశుద్ధమైన రోజున నువ్వు పాడు చేస్తావా, చంపేస్తాను. మనం చూస్తాం, గమనిస్తాం వాక్యంలో. దేవుడు అంతా చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆ మాట ముగిద్దామండి. లెట్స్ గో 16th వర్స్ కూడా ముగిద్దాం. ఇశ్రాయేలీయులు తమ తరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరించవలెను. అది నిత్య నిబంధన. ఏంటంట అది? నిత్య నిబంధన. నిత్య నిబంధన. ఇట్ ఇస్ పెర్పెచువల్, ఇట్ ఇస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. అది ఎప్పుడు ఉండే నిబంధన, కొంతకాలం. దేవుడు ఎప్పుడన్నా నిత్యము అని చెప్పిన తర్వాత ఎవడన్నా దాన్ని లిమిట్ చేయగలరా? దేవుడికి తెలీదా ఆయన కుమారుడు వస్తాడని? దేవుడికి తెలీదా మనుషుడు ఎలా ఉండాలని? దేవుడు ముందే చెప్పాడు, ఇది నిత్య నిబంధన అయ్యా, ఇట్లా ఉండాలయ్యా, ఇది నీకు నాకు ఒక అగ్రిమెంట్ అయ్యా. ఏంటి అగ్రిమెంటు? దేవా 7వ రోజు నీది, 7వ రోజు నీది కాబట్టి నువ్వు అంటున్నావు నన్ను ఏ పని చేయదు, నువ్వు అంటున్నావు నాకు రెస్ట్ తీసుకో, నువ్వు రెస్ట్ తీసుకున్నావు నన్ను రెస్ట్ తీసుకోమంటున్నావు. ఒక మాట అండి, చాలామంది వాదిస్తారు మిగతా డినామినేషన్స్ వాళ్ళు, సబాత్ ఈజ్ ఆన్ 7th day which is Saturday. Why do you worship on Sunday? What is your answer for it? Yes, I am not saying Sunday is Sabbath. No, I am not saying Sunday is 7th day. Sunday is first day, మొదటి దినం. Then why are we worshiping on Sunday first day? Why not 7th? ఎక్కడన్నా వాక్యంలో అక్కడ 7వ రోజున మీరు నన్ను ఆరాధించాలి అని ఉందా? చెక్ యువర్ బైబిల్. నో, ఇట్ సేస్ రెస్ట్. రెస్ట్ తీసుకో, రెస్ట్. ఆ రోజు ఇంట్లోంచి ఎవరు బయటికి రాకూడదంట, ఏది ముట్టుకోకూడదంట, ఏ పని చేయకూడదంట. ఒకటే తిను. తర్వాత మీరు చూస్తే వండుకో, తిను, పడుకో, కుటుంబంగా కలిసి దేవుని మహిమపరచు. దాని తర్వాత వారు ప్రారంభించిన పద్ధతి ఏంటంటే సమూహంగా కూడి దేవుని ఆరాధించేవారు, సమూహంగా కూడి తోరా చదివేవారు. ఆ రోజుల్లో అందరి దగ్గర తోరా ఉండదు, ఆ రోజుల్లో అందరి చేతుల్లో తోరా ఉండదు. సినగాగ్లోనే తోరా ఉంటుంది, అక్కడ తీసి చదవాలి. కానీ ఈరోజు నీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉందా లేదా? ఉందా లేదా? ఇక్కడికి వచ్చే చదవాలా?
సో యు సీ దే యూస్ టు గ్యాదర్ టు రీడ్ ద వర్డ్, టు మెడిటేట్ ద వర్డ్, ఈట్, స్లీప్. ఈట్, స్లీప్. ఎలా ప్రారంభమవుతారంటే యూజువల్గా సబాత్ చెప్తాను, ఈరోజు కూడా సాయంత్రం 4-5 వాళ్ళు ర్యాపప్ చేసుకుంటారండి. 6 గంటలకు ఎవరికి వాళ్ళు వెళ్ళి షట్ డౌన్ చేసుకుంటారు. షట్ డౌన్ చేసుకుని అందరు ఫస్ట్ ప్రార్థన చేస్తారు. దే హ్యావ్ అ ప్రేయర్ టు రిసైట్. ఆ ప్రార్థన చెప్పిన తర్వాత శుభ్రంగా తింటారంట. కుటుంబం అందరు కలిసి, అందరు ఇంట్లో ఉండాలి, ఎవరు బయటకు వెళ్తాం లేదు కదా. అందరు చక్కగా తిని దేవుని సన్నిధిలో స్తుతించి కొద్దిసేపు తోరా చదివి పడుకుంటారు. ఈరోజు అందరి దగ్గర తోరా ఉంది, చదివి పడుకుంటారు. మరలా పొద్దుట లెగిస్తారు, అందరూ చక్కగా దేవుని స్తుతించి రిసైడ్ ఆఫ్ ప్రేయర్ శుభ్రంగా తిని అందరూ సినగాగ్కి వెళ్తారు. సినగాగ్కి వెళ్ళి అందరు కలిసి ఆరాధించి లాంగ్ సర్వీస్ ఉంటుంది. ఈరోజు చాలామంది షార్ట్ సర్వీస్ కోరుతున్నారు. లాంగ్గా దేవుని స్తుతించి ఆరాధించి వాక్యాన్ని దానించి అందరు ముచ్చట్లు పెట్టుకుని 10 మంది పలకరించుకుని 10 మంది మాట్లాడుకుని దాని తర్వాత ఇంటికి వచ్చి చక్కగా తిని మరలా పడుకుంటారంట. సాయంత్రం లెగిస్తే మరలా కుటుంబాలుగా ఇంటి బయట అటు ఇటు జస్ట్ ఫ్యామిలీస్గా టైం స్పెండ్ చేస్తారంట. మరలా సాయంత్రం అయ్యేటప్పటికి శుభ్రంగా తిని పడుకుని పొద్దుట్లు వేసి కొడతారంట. దేవుడు ఏం చేయమంటున్నాడు? తినయ్యా, నాతో మాట్లాడు, లెట్స్ టాక్, నాతో ఫెలోషిప్, ఫ్యామిలీతో ఫెలోషిప్, తిను పడుకో. ఏమన్నా తప్పు చెప్తున్నాడు దేవుడు? ఈరోజు మనుషుడికి ఈ మాట వినటానికి గిల్టీగా ఉంటుంది. నేను జస్ట్ తిని పడుకోవాలా? నేను తిని పడుకుంటే ఏమవుతుంది ప్రపంచం? నేను తిని పడుకుంటే కుటుంబం ఏమైపోతుంది? నేను తిని పడుకుంటే డబ్బు ఎక్కడి నుంచో వస్తుంది. ఈ ఒక్క రోజు వస్తే సంపాదించుతాడంట కోట్లు. 6 రోజులు కష్టపడ, 6 రోజు ముగించాల్సిన పడంతా ముగించాడు. నో, ఈ ఒక్క రోజు దేవుని వాక్య నియమం ప్రకారం చూస్తా అంటే దేవుడు అంటాడు, నువ్వు నన్ను నమ్మినట్లయితే 6 రోజులు నీ కష్టార్థం నువ్వు చూపి, 7వ రోజు నువ్వేం కష్టపడకుండా నేను చూపిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను పోషిస్తాను, నువ్వు నా నియమాన్ని గైకోను, నువ్వు నా మార్గంలో నీ విశ్వాసం నా పైన ఉందని చూపి. దేవుడు ఏమంటున్నాడు? నీవు నా పైన విశ్వాసం పెట్టావని నువ్వు నాతో మాట్లాడు, నాతో సహవాసం కలిగి ఉండు, నీకు ఇచ్చిన కుటుంబంతో సహవాసం కలిగి ఉండు, చక్కగా ఆరోగ్యంతో తిని పడుకో, రెస్ట్ తీసుకో. లేచేటప్పటికి ఎట్లా ఉంటావంటే ఫ్రెష్గా ఉంటావు. మరలా పని కొడటానికి ఫ్రెష్గా ఉంటావు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడు అది చివరిసారిగా యూ హ్యావ్ ట్రూలీ రిలాక్స్డ్, నాట్ స్లెప్ట్, రిలాక్స్డ్? అందరూ రాత్రి పడుకుంటున్నారు, ఒత్తిడితో పడుకుంటారు, లేచి ఎప్పుడన్నా ఒకరోజు ఈరోజు ఏం లేదు, రెస్ట్, పడుకోవచ్చు, రెస్ట్. ఆ బిడ్డ మీద దేవానికి స్తోత్రం ప్రభా, ఆ జీవితాన్ని ఎంత ఆశీర్వదించాయా. అపో అదేదో జ్ఞాపకం చేస్తాడు, ఆ టెన్షన్ ఈ టెన్షన్. నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావు. ఎప్పుడన్నా చెప్పింది ఉందా? లేదా ఎగురు నువ్వు చేయకపోతే ఇంక అంతం, అంతే. నువ్వు చేయకపోతే ఇంక అయిపోయింది ప్రపంచం అంతం. ఈరోజు చాలామంది అలా బ్రతుకుతున్నామండి. ఇప్పుడు డాక్టర్లు చెప్తే అప్పుడు అంటారు, అవును కరెక్టేగా, మనుషుడికి రెస్ట్ కావాలి. మనం ఎలాగ చేయబడ్డామో దేవునికి తెలుసు, చేసినోడే ఆయన. నిన్ను చేసిన దేవుడు అంటున్నాడు, నువ్వు సరిగా బ్రతకాలంటే, నువ్వు సరిగా పని చేయాలంటే, నీ బుర్ర సరిగా పని చేయాలంటే నీకు రెస్ట్ ఉండాలి. ఈరోజు మనము లేదు ఐ నీడ్ టు డూ. దేవుడు ఇచ్చిన ఈ నియమము దేవుడు చేసిందండి. దేవుడు 6 రోజులు సృష్టించేసి 7వ రోజు అక్కడ మాట చూస్తే హీ రిలాక్స్డ్, హీ రెస్టెడ్ అని ఉంటుంది. ఆ మాట హీబ్రూలో చూస్తే ఎలాగుంటుందంటే ఆయన ఊపిరి తీసుకున్నాడంట. ఆ మాట అది 7వ రోజు ఆయన చేసిందంట, ఊపిరి తీసాడంట. దట్ ఈస్ ద హీబ్రూ వర్డ్ రిటర్న్ దేర్. దేవుడే రిలాక్స్. నేను రిలాక్స్ అయ్యాను కాబట్టి మీరు రిలాక్స్. అది నేను మీకు ఇచ్చే రెస్ట్ డే అని దేవుడు చెప్తే నువ్వు అంటున్నావు, దేవా నువ్వు రెస్ట్ ఇచ్చావు కానీ నేను సంపాదించాల్సిన చాలా ఉంది, నేను చేయాల్సింది చాలా ఉంది, నేను చూడాల్సింది చాలా ఉంది, నా ఆశలు ఎంతో ఉన్నాయి, నాకు హద్దు లేదు, లిమిట్ లేదు, నేను ఎగిరిపోతాను అని మనం ప్రయాసపడుతున్నాం. ఎట్లా ఉంది బ్రతుకు? నీవు అంటున్నావు, ఇంత కష్టపడినా ఆశీర్వాదం లేదేంటి, ఇంత కష్టపడినా దీవెన లేదేంటి, ఇంత కష్టపడినా లాభం లేదేంటి? ఎలాగుంటుంది దేవుని వాక్య నియమాన్ని దాటిపోతే? ఈరోజు ఈ మాట ఇంతటితో ముగిస్తున్నానండి. ఇప్పటికే చాలా వాక్యాలు విన్నారు, మీరు చాలా విషయాలు విన్నారు. కానీ ఈరోజు నుండి ఒక నిర్ణయం తీసుకోండి. మేక్ 1 డే నీవు దేవుడు నీకు అనుగ్రహించిన కుటుంబం, నీవు
దేవుడు ఫెలోషిప్, నీవు దేవుడు నీకు విశ్రాంతి. నమ్ము, నీ జీవితంలో కార్యం జరిగించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీకు మన్నానిచ్చిన దేవుడు. నువ్వు అది ఆహారాన్ని భుజించాలనే, కానీ ఏ రోజుకి కావాల్సింది ఆ రోజు ఇస్తున్నాడు. కానీ ఆ విషయంలో మీరు గమనిస్తే 6వ రోజు 7వ రోజుకి 6వ రోజే చేర్చి పెట్టుకోమంటున్నాడు, వండి పెట్టుకోమంటున్నాడు. 7వ రోజు మాత్రము వండక అక్కర్లేకనే 6వ రోజుది సమృద్ధి దీవెన 7వ రోజుకి అనుభవిస్తామంటున్నాడు. ఈరోజు నీవు దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యం తగినట్టు బ్రతికితే నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లి సుఖంగా ఉండాలని దేవుని వాక్యం కోరుతుంది. You have to have a successful life. You need to have a peaceful life, peaceful family. ఈ సంవత్సరం నిర్ణయించుకోండి, ప్రభా నీకు మొదటి స్థానం ప్రభా, నీ స్థానంలో ఎవరిని పెట్టనయ్యా, నీవేనయ్యా గనుడివి, నీవేనయ్యా నా దేవుడివి, నీకే లోబడతాను ప్రభా, నీవే నా దేవుడి, నీవు తప్ప నాకు ఎవ్వరు లేరు ప్రభా. రెండోది, దేవుడు అంటాడు నా స్థానంలో వేరే ఏది ఆరాధిస్తానికి వీల్లేదు, వేరే ఏది ఆరాధిస్తానికి లేదు, నా బదులుగా వేరే ఎవరిని గణపరుస్తానికి లేదు. ఇక మాటలు చెప్పాలంటే నిన్ను బట్టే నేను గొప్ప అయ్యాను, నిన్ను బట్టే నేను పొందుకున్నాను, నిన్ను బట్టే అని చెప్తానికి మనుషుడు కాదు, అనుగ్రహించిన దేవుని జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబాన్ని కానీ వేరే ఎవరికి కానీ దేవుని స్థానాన్ని ఇస్తానికి లేదు. దేవుడు రోషం కలిగిన దేవుడు అన్నమాట అనేక సార్లు ఈ అధ్యాయాల్లో చూస్తున్నాం. దేవుడు తెలియజేస్తున్నాడంటే మన జీవితంలో మనం స్థిరపడాలని, మనం గనులుగా బ్రతకాలని. ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు. 3వ ఆజ్ఞను చూసాం, మనం ఆయన నామాన్ని వ్యర్థంగా వాడకూడదు. డోంట్ మిస్యూజ్. అండ్ హియర్ ఇస్ ద 4th one, టేక్ రెస్ట్, కీప్ ఇట్ కాన్సక్రేటెడ్, కీప్ ఇట్ హోలీ. ఈరోజు మీ జీవితంలో ఇప్పటికే ఈ నియమము పాటించకుండా దేవుడిచ్చిన నియమాలని వ్యర్థపరిచారేమో, విరోధంగా పోయారేమో. మేబీ యూ హ్యావ్ యాక్టెడ్ రెబెల్. ఈరోజు మీకు కృప అనుగ్రహించబడుతుంది, మనకి కృప అనుగ్రహించబడుతుంది. మన తప్పులను ఒప్పుకుని సరిదిద్దుకుని మన జీవితాలను సరి చేసుకుని ఆయన చిత్త ప్రకారం బ్రతుకుతానికి. ఎవరు నా తోడు నీవు ఉండయ్యా, నన్ను బ్రతికించి ప్రభా, నాకు కావాల్సిన జయము దయచేయ, నాకు కావాల్సిన సహాయం దయచేయ, నాకు కావాల్సిన దృష్టి దయచేయ. ఎక్కడ ఒక్కసారి దేవునితో సరిదిద్దుకోదామండి, మన జీవితాలను సమాధానపరచుకోదామా? నేను ముగించబోతున్నాను, నాకు కూడా టేక్ మచ్ టైం, బట్ ఐ వాంట్ యూ టు ప్రే. మీరు ప్రార్థన చేయకపోతే మాత్రం వ్యర్థమండి. ప్రార్థన చేయండి. ప్రభా, నా బలహీనతలు, నా తప్పులు, నా ఎన్ని ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను సరిచేయి ప్రభా, నన్ను బాగు చేయ్యా. దేవా, నీ నామం ధరించిన వ్యక్తిగా, నీ ద్వారా ఆశీర్వదించబడే వ్యక్తిగా, నీ ద్వారంగా ఫలించబడే వ్యక్తిగా ఉండాలని ఆశపడుతున్నాను. నన్ను నాటువాడు నీవే, నన్ను కట్టువాడు నీవే, నన్ను పోషించే దేవుడు నీవే. నీవే నీ కార్యాలు జరిగించు ప్రభా నా జీవితంలో. నాకున్నదంతా నీవు ఇచ్చిందయ్యా, నాకున్నదంతా నీవు ఇచ్చిందయ్యా. నీ ద్వారా నేను పొందుకుంటున్నాను, నీ ద్వారా నేను కలిగి ఉంటాను. నిన్ను బట్టే ప్రభా. ఇక్కడ మనస్ఫూర్తిగా ప్రభుతో చెప్తామా? ఈరోజు ఎంతోమంది భయపడుతున్నారండి, నాకు ఇది పోతుందేమో, నాకు ఇది పోతుందేమో, నాకు ఇది ఉండదేమో, నాకు ఇది కోల్పోతానేమో, ఈ ఉద్యోగం పోతుందేమో, ఈ జీవితం పాడైపోతుందేమో. లేదు లేదు లేదు, దేవుడు ఇచ్చింది దేవుడు తెస్తానే కానీ ఎవరు తెస్తానికి వీల్లేదు. వాట్ ఆర్ యూ స్కేర్డ్ అబౌట్? ఆర్ యూ ష్యూర్ గాడ్ గేవ్ యూ? దేవుడు ఇచ్చాడని నమ్ముతున్నారా? నీ వివాహం దేవుని చిత్తమని నమ్ముతున్నావా? నీ వ్యాపారం దేవుని చిత్తమని నమ్ముతున్నావా? దేవుని చిత్తము కాకపోతే ఫస్ట్ స్టార్ట్ చేయొద్దు. స్టార్ట్ చేసావా, తప్పు నీది. దేవుని చిత్తము తెలుసుకుని స్టార్ట్ చేసి ఇది దేవుని చిత్తము అని తెలుసుకుంటే దేవుడు చేస్తే 2 అంతలు ఇచ్చే దేవుడు, ఊరక తీయుడు. యోబుని పరీక్షించినప్పుడు యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చెనో యెహోవా తీసుకున్నాడు. హి హాస్ టేకెన్ ఇట్. ఆయన ఇచ్చాడని జ్ఞాపకం చేసుకుంటే మనం చేసింది ఏమీ లేదండి. మనం కేవలం ఆయన ఇచ్చిన దాన్ని పొందుకున్న వారిని. ఈరోజు బీ థ్యాంక్ఫుల్. ఇఫ్ యు ఆర్ థ్యాంక్ఫుల్, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత ఉంటే నీ సంపాదన, నీ తెలివితేటలు, నీ శక్తి బలము, నీ ఆస్తిపాస్తులు, నా 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 అంతా పక్కన పెట్టి ప్రభా నీదయ్యా, నీవు ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు, ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత. అతి ఆశ ఉందేమో, ఈ పొరుగు అందు చూసి ఆశిస్తున్నామేమో, అది కావాలి ఇది కావాలని అక్కర్లేని స్తోమత మించి, అంటే నీకు కలిగిన కెపాసిటీకి మించి నువ్వు ఆశపడితే వ్యర్థమే. అవి ఎప్పటికీ నెరవేరవు. దేవుడు నీ మేలు కొరకు అవ్వడు. వాట్ యూ కెనాట్ హ్యాండిల్, గాడ్ విల్ నాట్ డిజైర్ టు గివ్ యూ. ద రీజన్ ఇట్ విల్ బికమ్ అ హార్మ్ టు యూ, ఇట్ ఇస్ డేంజరస్ టు యూ. నీ కీడుగా మారిపోతుంది అది. కానీ నీవు ఆయన వాక్య నియమము చొప్పున నిన్ను నువ్వు క్రమశిక్ష పరుచుకుని దేవుడు నువ్వు ఎలా బ్రతకాలంటున్నాడో అలా ఎదుగుతూ, కోరుతూ,
ఆయన వాక్య నియమము ప్రకారం నీవు బ్రతికితే నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లు సుఖంగా ఉంటారండి. ఎక్కడ ప్రభా నా జీవితంలో ఏది ఉన్నా పోయినా నీ చిత్తమే ప్రభా. చెప్పండి, ధైర్యం ఉంది ఆ మాట చెప్తానికి. దేవా నా జీవితంలో ఏది ఉన్నా పోయినా నీ చిత్తమే ప్రభా. ఎందుకంటే నువ్వు తీసుకుంటే నువ్వు ఇంకా ఘనంగా ఇచ్చే దేవుడు. ఒకటి పోయిన తర్వాత కూడా నువ్వు పరీక్షిస్తావేమో, కానీ నేను నిలబడితే నిజంగా నన్ను హెచ్చించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అవునమ్మా, అవును దేవా, మా జీవితం అంతా నీదేనే, మా బ్రతుకంతా నీదేనే, మాకు కలిగిందంతా నీదే ప్రభా. ఈరోజు మా జీవితంలో ఏదైనా ఉందంటే అది నిన్ను బట్టే ప్రభా. ఇంతవరకు ఇచ్చిన యావత్తు బట్టి నీకు కోట్లాది వందనములు. ఇంతవరకు నడిపించిన దేవా నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు దీవించిన దేవా నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు ఆశీర్వదించిన దేవా నీకు స్తోత్రములు ప్రభా. అంతము వరకు నువ్వు కార్యము జరిగించే దేవుడు అని నిన్ను నమ్ముతూ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. యెహోవా షమ్మా, మా తోడు ఈరోజు ఉండే దేవుడు. ఈరోజు నువ్వు మా తోడు లేకపోతే రేపు నిన్ను చేరలేమయ్యా, రేపు నీ చిత్తంలోకి మేము వెళ్ళలేమయ్యా. దేవా ఈరోజు మా తోడు, రేపు మా జీవితంలో ఏం జరుగుతుందో ముందుగానే ఎరిగిన దేవుడు, సమస్తము ముందుగానే చూచుకుని సిద్ధపరిచే దేవుడు అయ్యా. యెహోవా ఈరే, నీ బిడ్డల జీవితంలో ఉన్న ప్రతి ఆందోళన తీసే, కంగారు తీసే. నీ బిడ్డలు అయ్యా నీలో నాటబడిన వారు, వారి జీవితంలో అక్కర్లేని సమస్యలు, అక్కర్లేని టెన్షన్స్ ఉండనవద్దు ప్రభా. ఇల్లు ఇచ్చేవేమో, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఈ భయం ఉండనవద్దు ప్రభా. ఇచ్చింది నీవైతే ఉంచేది నీవే. మేము నీకు లోబడి బ్రతుకి నీకు మొదటి స్థానాన్ని ఇస్తే మా జీవితంలో అన్నీ మేలు చేస్తావయ్యా. మా జీవితంలో ఏదైనా సరే ఇచ్చింది నీవైతే అది నువ్వు మాకు ఇచ్చింది ఎప్పుడు నీవు అన్యాయంగా తీసివేసే దేవుడు కాదు ప్రభా. కానీ ఇచ్చిన దాంట్లో నమ్మకత్వాన్ని కోరుతున్నాం, నేర్చుకుంటామయ్యా. ఇచ్చిన దాన్ని వర్ధిలింపజేయాలని ఆశపడుతున్నాం, నేర్చుకుంటాం ప్రభా. ఇచ్చిన దాంట్లో నీ నామాన్ని మహిమపరచాలని ఆశపడుతున్నాం, నేర్చుకుంటున్నామయ్యా. దేవా ఎవరెవరైతే నీ హృదయాన్ని నేర్చుకుంటూ నీవు మాకు అనుగ్రహించిన నీ నియమాలని నేర్చుకుంటూ ఈ సంవత్సరంలో జయకరంగా బ్రతకాలని ఆశపడుతున్నాను, అటువంటి జీవితాలని నాటి వర్ధిలింపజేసి శక్తి కలిగిన వారిగా, దృష్టి కలిగిన వారిగా, గొప్ప నీ సాక్షులుగా నిన్ను మహిమపరిచి నీ ఆత్మ ద్వారా నడిపించబడే జీవితాలను అనుగ్రహించమని పెడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలించేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.